డీజేటీలు పాటొచ్చిందంటే చాలు మన మల్లన్నకు కాలు నిల్వనే నిల్వది. ఓ 2 స్టెప్పులన్న ఎయ్యకుంటే మనసులో పట్టది కావచ్చు. ఓ దిక్కు పిల్లలకు పతంగులు వంచుకుంటా మరి ఇట్లా డాన్సులు చేసిండు. పట్నం బోయిన్పల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల మాజీ మంత్రి మల్లారెడ్డి సారు వాల్గొని ముందుగాల పిల్లలకు పతంగులు వంచిండు. అటెంకా పందెం కోడిని పట్టుకొని ఎట్లా అంటున్నాడు చూడుండ్రి. ఇసొంటి కాడికొత్తనైతే నేను ఎమ్మెల్యేను అన్న ముచ్చట కూడా మర్చిపోయి మరి ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక కోళ్ల పొట్లాటల సంబరం అయిపోయినాక ఇంకేం చేసిండో చూడండి. మల్లారెడ్డి సారును చూడంగానే ఆ గంగిరెద్దు అట్లా ఆడేటాలకు జేబుల చెయ్యి పెట్టి ఓ 500 రూపాయలు నోటు తీసిచ్చిండు. ఇక ఆడికెంచి పోయి సంక్రాంతి అంటే పతంగులేనాయే, గందుకే ఆ వీటిని సుతం ఓ పట్టు పట్టిండు. కండ్లకు 4 అద్దాలు పెట్టుకొని మస్తు హుషారు మీదనే ఉన్నాడు. ఇక మల్లన్నను చూస్తుంటే చిన్నప్పుడు బాగానే ఎగరేసినట్టు అనిపిస్తున్నది పతంగులు. ఇప్పుడు మల్లో పారి ఆనాటి రోజులు యాదికి తెచ్చుకున్నట్టున్నాడు. మరిగా మల్లారెడ్డి సారు హాజరుపడి పండుగ జోష్ను మస్తు పెంచిండు కాబట్టి ఏమన్నా చెప్తాడో అడగాలి కదా. ఆ మల్లారెడ్డి సారు ఏమన్నా చెప్తారా మరి ఈ సందర్భంగా? మార్చి 19th గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే. చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు చేద్దామని చూస్తున్నా. క్రికెట్ మ్యాచ్లు కానీ బ్రహ్మోత్సవాలు మాదిరిగా మాత్రం మన ఆడబిడ్డలకు కానీ అంత ఒక పండుగ వాతావరణం, ఒక యాగం చేసి పర్ఫెక్ట్గా అందరికీ యువకులకు కానీ క్రికెట్ మ్యాచ్, అమ్మాయిలకు ఇంకేదైనా అన్ని ఏదంటే అది 50 years గోల్డెన్ మ్యారేజ్ కదా, బ్రహ్మాండంగా చేద్దామని చూస్తున్నాం. ఏహెప్పో ఉత్తప్పుడే మల్లారెడ్డి సార్ ఊపు మామూలుగుండది. అసొంటిది గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే చిన్నగుంటదా? మల్లారెడ్డి సారు మాటల్లో చెప్పిన దానికంటే ఎక్కువ గొప్పగానే చేస్తాడు కావచ్చు. చూడాలే మరి అప్పుడు ఏ తిరుగుంటదో జోషు.